ప్రధాన వక్త యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా జనార్దన్ గారిని సవినయంగా కోరుచున్నాము. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. बोलो श्री रामचंद्र महाराज की, सीता माता की, पवन सुत हनुमान की. మైక్రో వద్దు. వేదిక పైన ఆసీనులైనటువంటి పూజ్యులు శ్రీ 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 చండీశ్వర శర్మ స్వామీజీ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రామకోటేశ్వరరావు గారికి, మహిళా వక్తగా విచ్చేసినటువంటి శ్రీమతి రమాసుందరి గారికి నా హృదయపూర్వక నమస్సులు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలకు, మాతృమూర్తులకు అందరికీ హృదయపూర్వక నమస్సులు, చిన్నారులకు ఆశీస్సులు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా ఆవిర్భవించి, ఈ సంస్థ ప్రారంభమై శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో యావత్ భారతావనిలో సుమారు 1,00,000 స్థలాల్లో ఇలాంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అలాంటి హిందూ సమ్మేళనంలో మనమంతా కలుసుకున్నాం. ప్రపంచంలో అనేక మంది ఆర్ఎస్ఎస్ పైన పరిశోధన చేస్తున్నారు. భారతదేశంలో 1,00,000 గ్రామాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో సుమారు 40 దేశాల్లో జరుగుతున్నాయి. ఇంతటి మహాసంస్థని ప్రారంభించినటువంటి మహనీయులు ఎవరు? ఆయన జీవితం గురించి అనేక మంది పరిశోధన చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు చాలా మందికి తెలియదు, కానీ ఈ సంస్థ తెలుసు, ఈ సంస్థ కార్యకలాపాలు తెలుసు. అదే ఆయన ప్రత్యేకత. నేను అందరికీ తెలియాలి, నాకు గుర్తింపు కావాలి అని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. అటువంటి మహనీయుడు ఆయన. ఆయన్ని, వారి పేరు డాక్టర్ కేశవరావు. 2 ఋషులతో ఆయన్ని పోలుస్తారు. ఒకరు తన ప్రాణాన్ని త్యజించినటువంటి దధీచి మహర్షి, రెండవ వారు దివి నుండి గంగను భూమికి దించినటువంటి భగీరథుడు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించిన మహనీయులు డాక్టర్ కేశవరావు గారు ఒక యుగ ద్రష్ట. ఆయన గురించి ఒక పాటలో చెప్తారు. దివి నుండి గంగను దించిన భగీరథునిలో దీక్షయు, తన ప్రాణమే త్యజించిన దధీచి మునివరు త్యాగము, ఘనలోక సంగ్రహ శక్తియు ఎనలేని సౌశీల్యమును తనలోననే విలసిల్లగా తపమాచరించిన యోగియౌ. వీరకేశవ జన్మమే మన భారతావని పుణ్యము, మహిళన హిందూ జాతికే ఒక దివ్య జీవన మంత్రము. మన దేశంలో అనేక మంది మహనీయులు జన్మించారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి గోవుకు చెందిన మహనీయుడే డాక్టర్ కేశవరావు బలిరామ హెడ్గేవార్ గారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే, ఆయన విగ్రహాలు దేశంలో ఎక్కడా లేవు. తనకు విగ్రహాలు కట్టాలని ఆయన కోరుకోలేదు, తనకు గుర్తింపు కావాలని కోరుకోలేదు.
నీకు నా పట్ల గౌరవం ఉంటే నాలాగా దేశం కోసం పనిచేయి. దేశం కోసం పనిచేయడం మన బాధ్యత, మన కర్తవ్యం అని తనలాంటి వ్యక్తుల్ని ఆయన తయారు చేశాడు. ఈరోజు దేశంలో లక్షలాది మంది దేశం కోసం నిస్వార్థంగా నిరంతరం పనిచేసే స్వయం సేవకులు నిర్మాణమయ్యారు. ఈ సందర్భంగా 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఎందుకోసం ప్రారంభించబడింది, గడిచిన 100 ఏళ్లలో ఏం సాధించింది, రాబోయే రోజుల్లో ఏం సాధించాలని అనుకుంటున్నది. ఇందాక నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు, భారతదేశం గొప్ప దేశం, ప్రపంచంలో ప్రాచీనమైన దేశం, సనాతనం, నిత్య నూతనం, చిర పురాతనం, వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, రత్నగర్భ, అన్నపూర్ణ, జగద్గురువుగా ప్రపంచం చేత కీర్తించబడిన దేశం. అటువంటి దేశం విదేశీయుల చేత బానిసత్వం అనుభవించింది. కొంత చీకటి కాలఖండంలో సుదీర్ఘమైన బానిసత్వాన్ని మనం అనుభవించాం. ఆంగ్లేయులు సుమారు 200 సంవత్సరాలు, అంతకుముందు మహమ్మదీయులు 800 సంవత్సరాలు, వెరసి సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘమైన బానిసత్వాన్ని మనం అనుభవించాం. ఈ కాలఖండంలో మనం ఎంతో నష్టపోయాం, ఎంతో కష్టపడ్డాం. సుమారు మహమ్మదీయుల పరిపాలనా కాలంలో భారతదేశంలో 30,000 దేవాలయాలు ధ్వంసమయ్యాయి. మన తల్లులు అత్యాచారాలకు గురయ్యారు. మన ప్రజలు బలవంతంగా మత మార్పిడికి గురయ్యారు. ఆంగ్లేయుల పరిపాలనలో కొంత స్మార్ట్గా దేశం దోపిడీ చేశారు. 1757 ప్లాసీ యుద్ధంలో మొట్టమొదట భారతదేశం ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయానికి ప్రపంచంలో భారతదేశం, ప్రపంచ వ్యాపారంలో భారతదేశం వాటా 30%, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయడానికి 2%. అంతగా భారతదేశం దోపిడీకి గురైంది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో భారతదేశంలో వాళ్ళ చేత చంపబడిన మన భారతీయుల సంఖ్య 5 కోట్ల మంది. బ్రిటిష్ చరిత్రకారులు రాసిన విషయమే చెప్తున్నాను. భారతదేశం 8 భూభాగాలుగా ఆంగ్లేయులు మన దేశాన్ని విభజించారు. ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, బ్రహ్మదేశం బర్మా అయిపోయింది, సింహళం శ్రీలంక అయిపోయింది, త్రివిష్టపం టిబెట్ అయిపోయింది, సింధు దేశం పాకిస్తాన్ అయిపోయింది, బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది, నేపాలం, భూటాన్, అలా 8 భూభాగాలుగా ఆంగ్లేయులు సుమారు సగం భూభాగాన్ని మనం కోల్పోయాం. భారతదేశం అంటే హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. హిమాలయ పర్వతాల నుండి హిందూ మహాసముద్రం వరకు విస్తరించిన ఈ విశాలమైన భూభాగం దేవతల చేత నిర్మించబడినది. దీన్ని హిందూస్థానం అంటారని మన పురాణాల్లో వర్ణన ఉంది. అటువంటి హిందూస్థానం సగానికి సగం మనం కోల్పోయాం. మన ప్రజలు బలవంతంగా మత మార్పిడికి గురయ్యారు. స్వతంత్ర సమర వీరులు జైలు పాలయ్యారు. అనేక మంది ఆంగ్లేయుల చేత చంపబడ్డారు. మన సంపద దోపిడీకి గురైంది. మన హిందూ ధర్మాన్ని అవహేళన చేశారు. హిందుత్వం అంటే రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, పుట్లకి పూజ చేసే అనాగరికులు అని బ్రిటిషులు ప్రపంచానికి నమ్మించారు. ప్రపంచాన్ని వాళ్ళను సంస్కరించడం కోసమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నామని చెప్పి సివిలైజ్డ్ మిషన్, నాగరికత మిషన్ అనే సంస్థను ప్రారంభించారు బ్రిటిష్ వాళ్ళు. మేము కొట్టినా, తిట్టినా, జైల్లో పెట్టినా వీళ్ళు సంస్కరించడంలో భాగమే అని చెప్పి ప్రపంచాన్ని నమ్మించారు. 1893 జనవరి 12 స్వామి వివేకానంద, సెప్టెంబర్ 11 స్వామి వివేకానంద చికాగోలో సర్వమత మహాసభల్లో హిందూ ధర్మ గర్జన చేసిన తర్వాత ప్రపంచానికి భారతదేశం యొక్క వైభవం అర్థమైంది.
అప్పటిదాకా మన పట్ల ఒక చులకన భావన ఉండేది. వివేకానంద స్వామి మన దేశం యొక్క దృష్టిని మార్చారు. ప్రపంచంలో కేవలం చెట్లని పుట్టల్ని పూజించే అనాగరికులు కాదు, అజ్ఞానంతో కాదు, విజ్ఞానంతో భగవంతుడు సర్వాంతర్యామి, పరమేశ్వరుని ఏ రూపంలో అయినా కొలవచ్చు, ఏ పేరుతో అయినా పిలవచ్చు అని మన సనాతన ధర్మం చెప్తుంది. ఆకాశ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుంచి వర్షించినటువంటి వర్షము నీరు అనేక మార్గాల ద్వారా చిట్ట చివరికి సముద్రాన్ని ఎలాగైతే చేరుతుందో, నువ్వు భగవంతుణ్ణి ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో పిలిచినా అది సర్వేశ్వరునికే చెందుతుందని హిందూ ధర్మం విశ్వసిస్తుంది. దీన్నే భగవద్గీత కూడా చెప్తుంది. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియబోరుచున్నారో వారికి ఆ విధంగానే నేను దర్శనమిచ్చుచున్నాను. ఏ ఒక్కరి యందు అనురాగము కానీ ద్వేషము కానీ లేవని అన్నాడు భగవానుడు భగవద్గీతలో. కాబట్టి హిందూ ధర్మం ప్రపంచానికి, హిందూ అంటే ప్రపంచానికి బంధువు. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని కోరుకునేవాడు హిందువు. వసుధైవ కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబంగా కలిసి జీవించాలని మన ఋషుల సందేశం. కృణవంతు విశ్వమార్యం, ప్రపంచాన్ని శ్రేష్టమయం చేయండి అన్నది మన ఋషుల యొక్క సందేశం. అటువంటి ధర్మాన్ని చులకన చేశారు, అవహేళన చేశారు. హిందూ సమాజంలో చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మన భాష మనకు దూరం చేశారు, మన విద్యా విధానాన్ని మనం దూరం చేశారు. మనం పవిత్రంగా పూజించేటువంటి ధార్మిక శబ్దాల్ని అవహేళనగా ఉపయోగించారు. ఎవరైనా డబ్బులు ఇచ్చి ఎప్పుడితే నీకు వాడు పంగనామాలు పెట్టాడా అంటాడు. ఒక పార్టీ వాడు ఇంకో పార్టీలో తెలితే ఆయన తీర్థం పుచ్చుకున్నాడండి అంటారు. ఎవరైనా తిరిగితే అతనికి అక్షింతలు పడ్డాయా అంటాడు, శడగోపం పెట్టాడా అంటాడు. రామాయణం రంకు, భారతం ముంకు అని అవహేళన చేశారు. సినిమాల్లో, టీవీ సీరియల్లో అనేక చోట్ల విలన్లుగా మన ధర్మాచారుల్ని, సాధు సంతుల్ని వేషాలు వేసి, అంటే మన ధర్మం పట్ల, మన సాధు సంతుల పట్ల మనకు ఒక చులకన భావన ఏర్పరిచే ప్రయత్నం చేశారు. స్త్రీలను చులకనగా చేశారు, ఒక విలాస వస్తువుగా చూపించారు. అలా హిందూ ధర్మాన్ని అడుగడుగునా అవహేళన చేస్తూ హిందూ సమాజంలో చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. భారతదేశంలో ఉత్తర భారతదేశం వేరు, దక్షిణ భారతదేశం వేరు. హిందూ సమాజం నుంచి దళితుల్ని వేరుగా, గిరిజనులు వేరుగా, సిక్కులు వేరుగా, బౌద్ధులు వేరుగా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. హిందూ సమాజం చీలికలు పేలికలైపోతే, బలహీనమైపోతే ఇక్కడ ప్రజల్ని తేలికగా మతం మార్చవచ్చు, ఇక్కడ ప్రజల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చు. పాశ్చాత్య దేశానికి భారతదేశం అంటే ఒక పెద్ద మార్కెట్ ప్లేస్. ఇది ఈ దేశాన్ని కబ్జా చేయొచ్చు. మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగడం లేదు, ఒక అంతర్జాతీయ కుట్ర ఉంది. దీని వెనకాల ఒక షడ్యంత్రం ఉంది, దీని వెనకాల ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి హిందూ సమాజాన్ని చైతన్యం చేయాలి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, సమైక్యపరచాలి. దానికోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 1925లో విజయదశమి పర్వదినాన మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రారంభించబడింది. గడిచిన 100 సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలకి, జిల్లాలకి, మండలాలకి విస్తరించి ఇప్పుడు అన్ని గ్రామాలకి విస్తరించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడెక్కడ హిందూ సమాజం ఉంటే అక్కడ వెళ్ళాలి, హిందువులందరినీ కలుపుకోవాలి. సమస్త హిందూ సమాజం ఏక తాటిపై నడవాలి, ఒకే మాటలో ఒకే బాట పైన నడవాలి. అప్పుడు మాత్రమే భారతదేశం కాపాడబడుతుంది. ఎందుకంటే ఈ జాతీయ ఆత్మ హిందుత్వం, భారతదేశానికి యజమానులు హిందువులు, ఈ దేశానికి వారసులు హిందువులు.
యుగ యుగాలుగా తరతరాలుగా ఒక శ్రేష్టమైన జీవన విధానం ఈ దేశంలో కొనసాగుతున్నది. దాని పేరే సనాతన ధర్మం, దాని పేరే హిందూ ధర్మం. ఇది ఎటువంటి దేశం? ఇది యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది. రాయికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరముల కన్నిటికి నతమస్తకమౌ నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది. వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల వీడు ఇది. దురహంకారము దరిచేరని మహనీయ జీవనుల మార్గమిది. యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నరుడై పుట్టి నడయాడిన దేశమిది. ఈ వేద భూమి, కర్మభూమి, పుణ్యభూమిలో జన్మించినందుకు మనమంతా ధన్యులం, పుణ్యాత్మలం. అటువంటి దేశంలో మనం హిందువులం అనే విషయం మనం మర్చిపోయాం. కాబట్టి ఈరోజు ప్రతి హిందువు వెనక రాశారు, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. హిందువులుగా, బంధువులుగా కలిసి జీవించాలి. ఆర్ఎస్ఎస్లో ప్రతిరోజు ఒక గంట సేపు శాఖ నడుపుతుంటారు. అందులో ఇదే శిక్షణ ఇస్తారు. కలిసి ఆడుకుంటాం, పాడుకుంటాం, యోగా చేస్తాం. మనమంతా హిందువులు, బంధువులుగా కలిసి జీవిస్తాం. దానివల్ల దేశంలో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. సంఘ కార్యకర్తలు అనేక జీవన రంగాలకు వెళ్ళారు. విద్యాభారతి అనే సంస్థను నెలకొల్పి ఈరోజు 27,000 పాఠశాలలు నడుపుతున్నారు విద్యాభారతి ఆధ్వర్యంలో. సేవాభారతి అనే సంస్థ ద్వారా 1,22,000 సేవా కార్యక్రమాలు నడపబడుతున్నాయి. వనవాసి కళ్యాణాశ్రమం అనే సంస్థ ద్వారా కొండల కోణల్లో నాగరిక సమాజానికి సుదూరంగా పూర్ణంగా ఆ 370 అధికరణాన్ని రద్దు చేసి సంపూర్ణ కాశ్మీర్ భారత్లో విలీనం కావడం కోసం సంఘం ప్రయత్నం చేసింది. దేశానికి ఎప్పుడు ఆపద వచ్చినప్పటికీ, యుద్ధ సమయాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అందరికంటే ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అనేక జాతీయ ఉద్యమాలు, రామసేతుని పడగొట్టే ప్రయత్నం చేశారు గతంలో ప్రభుత్వాలు. మన తిరుమల తిరుపతి 7 కొండలు కాదు, 2 కొండలే, మిగతా 5 కొండల్లో మేము ఏదో హోటల్ డెవలప్ చేస్తాం, టూరిజం డెవలప్ చేస్తామని గతంలో ప్రభుత్వాలు జీవో జారీ చేసే దాన్ని అడ్డుకున్నారు. అమర్నాథ్ యాత్రికుల కోసం గత ప్రభుత్వాలు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నప్పుడు ఒక పెద్ద ఉద్యమం చేసి తిరిగి దాన్ని స్వాధీనం చేసుకునేటువంటి ఉద్యమం నడిచింది. ఇలా దేశంలో అనేక ఉద్యమాల్లో ఆర్ఎస్ఎస్ ప్రేరణతో పనిచేస్తున్న అనేక సంస్థలు హిందూ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం ముందుండి ఉద్యమాలు చేశారు. ఈ 100 సంవత్సరాల పూర్తయినటువంటి ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్ ఏం కోరుకుంటున్నది? మన దేశంలో ఒక 5 రకాల మార్పులు రావాలి. వాటిని పంచ పరివర్తనలు అంటున్నారు. 5 రకాల మార్పులు రావాలి. మొట్టమొదటి మన కుటుంబ జీవన విలువల్ని మనం కాపాడుకోవాలి. ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అంటే 3 తరాలు కలిసి జీవించడం. కుటుంబ వ్యవస్థ అంటే యుగ యుగాలుగా, తరతరాలుగా అందుతున్న జీవన విలువల్ని ప్రతి తరానికి అందించే ఒక ఆశ్రమ ధర్మం అది. ఆ విలువలేంటి? పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి, ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి, చూపించిన రీతి, బోధించిన నీతి, ఎన్ని యుగాలైనా గాని మారదు ఈ సంస్కృతి. వందనీయ జననీ ఓ భారతావని, మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని. మన జీవన విలువలేంటి?
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, సత్యం వద, ధర్మం చర. ఇప్పుడు అమ్మగారు చెప్పారు, రామాయణం అంటే రాముడి యొక్క ప్రయాణం, సత్య ధర్మాలని తన నడకగా చేసుకుని మనకు నడత నేర్పించిన వాడు శ్రీరాముడు. ఈ జీవన విలువని మన కుటుంబంలో అందించాలి. పాశ్చాత్య సంస్కృతి కారణంగా మన కుటుంబ వ్యవస్థ బలహీనపడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి. పాశ్చాత్య సంస్కృతి కారణంగా మన విలువలు మనం మర్చిపోతున్నాం. కాబట్టి మన కుటుంబంలో తల్లి మొదటి గురువు, అమ్మ ఒడి తొలిబడి, ఈ విలువలను అందించాలి. తల్లి మనకి ఎలాగో, తల్లి మనకు ప్రేమను పంచి, రక్తాన్ని పంచి మనం ఎట్లా పెంచిందో, ఆ తల్లిలాగే మనకి భూమాత కూడా. మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అంటుంది మన వేదం. ఈ భూమి మనకు తల్లి, మనం ఆమె బిడ్డలం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, శ్రీరాముడు చెప్పినటువంటి విషయం. కాబట్టి మనకి ఈ భూమి మనకు తల్లి. అమ్మ తర్వాత అమ్మలాగా పాలించి పెంచింది గోమాత, గంగామాత, తులసీమాత, గీతామాత. 5 తల్లులు మనకు. ఇవి మన కుటుంబంలో నేర్పించాలి. సూర్యోదయం ముందు నిద్రలేచేటువంటి సంస్కారం ప్రపంచంలో మన భారతీయ కుటుంబాల్లోనే ఉంది. సవితా దేవత ఇందాక చెప్పారు. కాబట్టి సూర్యుడికి నమస్కరించేటువంటి సంస్కృతి మనది. సమస్త నదుల్ని మనం స్మరించుకుంటాం స్నానం చేసేటప్పుడు. గంగే చ యమునే దేవి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. స్నానం చేసేటప్పుడు అన్ని నదుల్ని స్మరించుకుంటాం. భోజనం చేసేటప్పుడు అందరూ కలిసి ఒక పూటైనా సరే మన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలి. వడ్డించుకున్న తర్వాత చిన్న మంత్రం, బ్రహ్మార్పణం బ్రహ్మహవి లేదా అహం వైశ్వానరో భూత్వా, చిన్న మంత్రం చెప్పి మనం భోజనం చేయాలి. ఎందుకని? ఆహారం వండడం యజ్ఞం, ఆహారాన్ని వడ్డించడం యజ్ఞం, ఆహారాన్ని భుజించడం యజ్ఞం, ఆహారాన్ని పండించడం యజ్ఞం. అన్నం నింద్యాత్ తద్వ్రతం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, లోపల జఠరాగ్ని స్వరూపుడై పరమాత్మ ఉన్నాడు. ఆ జఠరాగ్నికి మనం ఇస్తున్న హవిస్సులే ఆహారం. కాబట్టి భోజనం తినడం అంటే అదొక సంస్కారం. అది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సమస్త ప్రాణులలో జఠరాగ్ని స్వరూపుడై ఉండి నీవు భుజించు భక్ష భోక్ష భక్ష భోజ్య చోష్య లేహ్య పదార్థములను జీర్ణము చేయించున్నాను అంటాడు భగవానుడు భగవద్గీతలో. కాబట్టి భగవానుడికి మనం ఇస్తున్న హవిస్సులు మనం ఆహారం తీసుకోవడం అంటే ఇవన్నీ మన కుటుంబంలో నేర్పాలి. మన ఇంట్లో ఎలాంటి చిత్రపటాలు ఉన్నాయి? మన పూర్వజులు, మన తాత ముత్తాతల ఫోటోలు ఉన్నాయా? దేశభక్తి నాయకులు ఉన్నాయా? దేవతల ఫోటోలు ఉన్నాయా? లేదా సినిమా యాక్టర్లు, క్రికెట్ ప్లేయర్లు ఉన్నాయా? మనం చూసుకోవాలి. మన ఇల్లు సంస్కారప్రదంగా ఉండాలి. మన ఇంటి పైన ధ్వజం ఉండాలి. మన ఇంట్లో సద్గ్రంథాలు ఉండాలి. కనీసం వారంలో ఒక్కరోజైనా గుడికి వెళ్ళి అలవాటు ఉండాలి. ప్రతిరోజు దీపం పెట్టే అలవాటు ఉండాలి. ఇవన్నీ హిందూ కుటుంబ జీవన విలువల్ని మనం కాపాడుకోవాలి. పెద్దలకి నమస్కరించడం కావచ్చు, అతిథి సత్కారం కావచ్చు, సాధు సంతుల్ని సత్కారం కావచ్చు. ఇవన్నీ మన కుటుంబంలో నేర్పాల్సినటువంటి విలువలు ఇవి. రెండవది, ఈ కుటుంబం అంతా ఇలాంటి అసత ఉండాలి. సమాజం అంతా ఒక కుటుంబంలాగా కలిసి జీవించాలి. దాన్నే సామాజిక సమరసత అంటారు. దురదృష్టం, మన సమాజంలో కులాల మధ్య ఇంకా ఏదో ఒక పేరుతో వివక్ష కొనసాగుతోంది. చాలా వరకు తగ్గింది, కానీ ఈ కులం ఎక్కువ, ఆ కులము తక్కువ అనే భావన మధ్యలో వచ్చింది. హిందూ ధర్మంలో ఎప్పుడూ లేదది. అలా ఉంటే మన ఋషులందరూ చూడండి, రామాయణ సృష్టికర్త అయినటువంటి వాల్మీకి ఒక బోయ కులంలో జన్మించాడు.
మహాభారతం రచించినటువంటి వేదవ్యాసుడు ఒక బెస్త కులంలో జన్మించాడు. శ్రీరాముడి యొక్క కులగురువైన వశిష్ఠుడి భార్య అరుంధతి ఒక మాదిగ కులంలో జన్మించింది. శ్రీరాముడు స్వయంగా శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడు. గుహుని నా సోదరుడని ఆదరించాడు. జటాయుకు అంత్యక్రియలు చేశాడు. వానరులతో స్నేహం చేశాడు. మనం పూజించే భగవంతుడికి వివక్ష లేదు. అటుకులు తిని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు కుచేలుడికి. ఎటువంటి వివక్ష భగవంతుడు చూపలేదు. కానీ ఎందుకో మనకు వచ్చింది, ఎప్పుడో వచ్చింది. మన ధర్మశాస్త్రాల్లో లేదు, ఏ గురువు చెప్పలేదు, భగవంతుడు చెప్పలేదు. శబరి ఎంగిలి పళ్ళు చక్కగా భుజించి సంతసించెను రామచంద్రమూర్తి. కన్నప్ప చేతిలో కమ్మగా పశుమాంస భక్షణము చేసే పాలనేత్రి. కనకదాసుని చూసి వెనుక వైపు కుమారి కారుణ్యమును చూపే కమలనాభి. ఉడిపిలో కృష్ణ మందిరానికి కనకదాసు అనే భక్తుడు వెళ్ళాడు. ఆయనకి మందిర ప్రవేశం ఆ రోజుల్లో లేదు. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదన్నావు. ఒక 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి, కృష్ణ నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుందామని ఎంతో దూరం నుంచి వచ్చాను నేను. కానీ నాకు నిన్ను చూసే అవకాశం, అదృష్టం కలగలేదు. నేను వెళ్ళిపోతున్నాను స్వామి అని చెప్పి దేవాలయం వెనక్కి వెళ్ళి నమస్కరిస్తే గోడ బద్దలైపోయింది. తూర్పున ఉన్నటువంటి కృష్ణుడు పడమర వైపు తిరిగి దర్శనం ఇచ్చాడు. ఈ రోజు కూడా ఉడిపిలోని కృష్ణ మందిరానికి మనం వెళితే గుడి వెనక వైపు ఉన్నటువంటి కనకదాసు కిటికీలోంచి మనందరికీ దర్శనం. కనకదాసుని చూసి వెనుక వైపు కుమారి కారుణ్యమును చూపి కమలనాభి. నందనారుని భక్తి నందీశ్వరుడు మెచ్చి దైవ సన్నిధిని యగారి చూపే. జాషువా కలముల జల జలా ప్రవహించి శారదాంబ పొంది పారవశము. గుణము వలన పరమ కృపకు పాత్రులుగాని గుణం కులము బలము కాదు తెలుసుకుంటే. భగవంతుడికి కావాల్సింది మన గుణం, మన కులం కాదు. కాబట్టి ఈ కుల వివక్షను దూరం చేయడం కోసం ఆదిశంకరుల దగ్గర నుంచి రామానుజులు, వివేకానందులు, అన్నమాచార్యులు అనేక మంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చండాలోస్తు సతు ద్విజోస్తు గురు నిత్యేష మనీషా మమ అన్నాడు శంకరాచార్య. మనం పూజించే వేద మంత్రాల్లో ఇదే ఉంది. ఈశాన సర్వభూతానాం, ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం అని చెప్తున్నాం. కానీ దురదృష్టం మన సమాజంలో ఇంకా కుల వివక్ష, ఇది ఎక్కువ ఇది తక్కువ అనే భావన ఉంది. ఇది తప్పు అని చెప్పి అన్నమాచార్య కీర్తనలో ఢంకా బజాయించి చెప్పాడు. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్రాది ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. కందువగు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. అందరిలో ఉన్నది శ్రీహరే అంతరాత్మగా. కాబట్టి హిందువులందరూ బంధువులుగా కలిసి జీవించాలి. కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, వృత్తులు వేరైనా మనమంతా హిందువులుగా కలిసి జీవించాలి. భారతమాత బిడ్డలుగా కలిసి జీవించాలి. దీన్నే సామాజిక సమరసత అంటారు. మూడవది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణం అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాత్మకం ప్రపంచం. ఈ విశ్వమే విశ్వేశ్వరుడు, ప్రకృతియే జగన్మాత. కాబట్టి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. పర్యావరణం అంటే భగవంతుని ఆరాధించడమే. మనం భూమాత అంటాం. భూమిని పూజిస్తూ భూమికి విరుద్ధమైన పనులు చేయకూడదు. భూమికి ప్రథమ శత్రువు ప్లాస్టిక్. ప్లాస్టిక్ని మనం సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని మానేయాలి. రెడ్యూస్ తగ్గించాలి. రీయూజ్ రీసైక్లింగ్ చేయాలి. నో యూజ్ పూర్తి మానేయాలి. క్యారీ బ్యాగ్ కాదు, క్యారీ ఏ బ్యాగ్. ఇంటి నుంచి సంచి తీసుకెళ్ళాలి మార్కెట్కి.
మన ఇంట్లో పచ్చదనం ఉండాలి, మన ఇంట్లో తులసి చెట్టు ఉండాలి, మన డాబా పైన మేడ పైన మొక్కలు పెంచాలి, మన ఇల్లు హరిత గృహం కావాలి, గ్రీన్ హౌస్ కావాలి, పర్యావరణ హితంగా జీవించాలి, నీటిని విద్యుత్తును పొదుపుగా ఉపయోగించాలి. ఎందుకని ప్రకృతిని పోషించాలి. ప్రకృతి మన ఒక్కరి కోసమే కాదు, 84 లక్షల జీవరాశుల కోసం పరమేశ్వర వరప్రసాదమి ప్రకృతి. కాబట్టి ప్రకృతి పోషణ అది సంస్కృతి, ప్రకృతి శోషణ అది వికృతి. ప్రకృతి మన అవసరాలను తీర్చగలుగుతుంది, మన కోరికలను తీర్చలేదు. నేచర్ కెన్ ఫుల్ఫిల్ అవర్ నీడ్స్ బట్ నాట్ అవర్ గ్రీడ్స్. కాబట్టి ప్రకృతికి పర్యావరణానికి హితంగా మన జీవన విధానం ఉండాలి. విపరీతమైనటువంటి పురుగు మందులు, రసాయన ఎరువులతో ఈ భూమిని మనం కలుషితం చేసేసాం, నీటిని కలుషితం చేసేసాం. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పడేస్తుంటే పశువులు తిని అవి చనిపోతున్నాయి, జలచరాలు చనిపోతున్నాయి. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, ఈ కాలుష్యం నుంచి మన ఈ ప్రకృతిని కాపాడాలి, రాబోయే తరానికి అందించాలి. 4వది స్వదేశీ. స్వ అంటే మనదైన, స్వదేశం, స్వతంత్రం, స్వరాజ్యం, స్వభాష, స్వవేష, స్వభూష, స్వావలంబన, స్వాభిమానం. ఇది మనదైనటువంటి. మన దేశంలో తయారైన ఉత్పత్తులే మనం కొనాలి, ఉపయోగించాలి. అప్పుడు మన దేశం ఆర్థికంగా బలోపేతమవుతుంది. విదేశీ వస్తువులు వాడితే ఈ లాభాలు విదేశాలకు వెళ్తాయి. ఆ ధనంతోనే మిషనరీలు మనల్ని మతం మార్చడానికి ఆ ధనాన్ని వాళ్ళు కేటాయిస్తారు. చైనా వస్తువులు కొంటే ఆ లాభాలతో చైనా తన సైన్యాన్ని భారతదేశ భూభాగాన్ని ఆక్రమించమని పంపిస్తుంది. ఆ ధనంతోనే మన సైనికుల మీద వాళ్ళు తుపాకీ ఎక్కువ పెడతారు. అంటే మన వేలితోనే మన కంటిని పొడిచేటువంటి ప్రయత్నం అన్నమాట. కాబట్టి స్వదేశీ వస్తువుల్ని మనం ఉపయోగించాలి, విదేశీ వస్తువులు బహిష్కరించాలి. అది దేశభక్తికి ఒక నిదర్శనం. మహాత్మా గాంధీ గారు స్వదేశీ ఉద్యమాన్ని మనందరికీ అందించారు స్వతంత్ర సంగ్రామ సమయంలో. దీంతో పాటుగా మన భాష, మన వేషం, మన కట్టు, మన బొట్టు, మన జుట్టు మనం కాపాడుకోవాలి. అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి గుంటూరులో. చాలామంది తెలుగు మాట్లాడడం మర్చిపోయాం. నాకు తెలుగు రాదండి, రాయడం రాదు, మాట్లాడడం రాదు, చదవడం రాదు అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. కానీ మన మాతృభాష కళ్ళ వంటిది, పరాయి భాష కళ్ళజోడు వంటిది. మన మాతృభాషలో మనం చక్కగా వ్రాయడం, మాట్లాడడం, చదవడం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఈ మధ్యన ఒక గ్రామంలో వెళ్తుంటే ఓ తల్లి పిల్లవాడిని మందలిస్తోంది, కొడుతోంది. నేను అడిగాను, ఎందుకు కొడుతున్నావంటే, చూడండి బాబు, మమ్మీ అన్నా అంటే వీడు అమ్మ అంటున్నాడు అమ్మ అన్న ఆమె. నేను చెప్పాను, అమ్మ అంటే కడుపు లోపల నుండి వస్తుందమ్మా, మమ్మీ అంటే శవం. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు, పిలవమంటారంటే అప్పుడు నిజమేనా బాబు అని అడిగింది ఆమె. అమ్మలో అమృతం ఉంది. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మ. అమృతానికి అర్పణకి అసలు పేరు అమ్మ, అనుభూతి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. కాబట్టి అమ్మలో అమృతం ఉంది, మమ్మీలో మృతత్వం ఉంది. ఆంగ్ల భాష నేర్చుకున్నాం, ఆంగ్ల సంస్కృతి మనకు అవసరం లేదు. ఇంగ్లాండ్లో వర్షపాతం ఎక్కువ, అందుకని వాళ్ళ పిల్లలకి రెయిన్ గో అవే అని నేర్పించారు. వానామాన రావద్దు వెళ్ళిపో అని. ఇక్కడ వర్షాలు లేక రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటే మన పిల్లల్ని మనం స్కూల్కి పంపించి రెయిన్ గో అవే అని మనం నేర్పిస్తున్నాం పాట. మనం ఏంటి పాట నేర్పించాలి? వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ, అది కదా నేర్పించాలి. వాడెవడో పుట్టినరోజు చేసుకుంటున్నాడు, ఏం చేసుకుంటున్నాడు? కేకు, దాని మీద మేకు, దాని మీద చాకు పోయడానికి. దీపాలు ఆడిపే సంస్కృతి కాదు మంది, దీపాలు వెలిగించే సంస్కృతి.
కొంపలార్పే సంస్కృతి కాదు. మనం కూడా పుట్టినరోజు చేస్తాం, తల్లిదండ్రులు పాదాభివందనం చేస్తాం, గుడికి వెళ్ళి పూజ చేస్తాం, ప్రసాదం అందరికీ పంచుతాం. ఇది మన పద్ధతి. దీపాలు ఆర్పే సంస్కృతి మంది కాదు. మన మాతృభాషను మనం నేర్చుకోవాలి. అద్భుతమైనటువంటి శతక సాహిత్యం తెలుగు భాషలో ఉంది. అన్నమయ్య, త్యాగరాజు, రామదాస కీర్తనలు మనకున్నాయి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. లక్షాధికారైన రమణమన్నమే గాని మెరుగు బంగారం మృంగబోడు. విత్తమార్జన చేసి గిర్రలీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తులో దొరల కగును. తేనె జుంటి గలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఒక పద్యము, అందులో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, విజ్ఞానం ఉంది. మన జీవితానికి ఒక మార్గదర్శనం ఉంది. నెమ్మదిగా మనం భాషను మర్చిపోతున్నాం. ఈ మధ్య ఒక గ్రామంలో అడిగాను, ఒక దేవాలయం భజనకి వెళ్ళాను నేను. ఏదో ఒక మంచి పద్యం పాడండి అన్నాను. పద్యం ఎక్కడ సార్, మొత్తం మద్యమే అన్నారు. మర్చిపోయారు. పూర్వం హరికథలు, బుర్రకథలు, నాటకాలు, పద్యాలు అన్నీ ఉండేవి. నెమ్మదిగా టీవీలు, సీరియళ్ళు వచ్చిన తర్వాత, రాజకీయాలు వచ్చిన తర్వాత మన సంస్కృతి దూరం అయిపోతుంది. కాబట్టి మనం మన ఆలయాల్లో సత్సంగం జరపాలి, పారాయణ జరగాలి, వారం వారం భక్తులు కలిసి కూర్చోవాలి. మన ధర్మం, మన సంస్కృతి, మన దేశం గురించి మాట్లాడుకోవాలి. మన కట్టు, బొట్టు, జుట్టు, మన ఆచారము, సంస్కృతి, సంప్రదాయాల్ని రాబోయే తరానికి అందించే బాధ్యత మనందరిది. స్వా అంటే అది మనదైనటువంటి. చివరిది పౌర విధులు. రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. రాజ్యాంగం మనకి హక్కులు మాత్రమే కాదు, విధులు, బాధ్యతలు కూడా ఇచ్చింది. ప్రజలందరూ తమ తమ విధుల్ని, బాధ్యతల్ని గుర్తెరగాలి, పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. బైక్ మీద ఇద్దరంటే ఇద్దరే వెళ్ళాలి, ముగ్గురు వెళ్ళకూడదు. రెడ్ సిగ్నల్ పెడితే ఆగాలి. ఒక యువకుడిని అడిగాను నేను, రెడ్ సిగ్నల్ పెడితే ఆగుతావా వెళ్ళిపోతావా అన్నాను. పోలీసు ఉంటే ఆగుతాను, లేకపోతే వెళ్ళిపోతాను. పోలీసులు లేకపోయినా సరే రూల్స్ని మనం పాటించాలి, నియమాల్ని ఆచరించాలి, క్యూ పద్ధతిని పాటించాలి. ఇది బస్ స్టాండ్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, దేవాలయంలో కావచ్చు. అందరికీ భగవంతుడు కావాలి, కానీ తొక్కిసలాట, ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తప్పనిసరిగా క్యూ పద్ధతిని పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకూడదు, చెత్త బుట్టలోనే వేయాలి. మన ఇల్లు ఎలా శుభ్రంగా ఉంటుందో మన వీధులు, మన గ్రామాలు, మన దేశం కూడా శుభ్రంగా ఉండాలి. స్వచ్ఛ భారత్ అంటే అదే. కాబట్టి పౌర విధుల్ని మనం పాటించాలి. 5 విషయాలు చెప్పాను. మొదటిది కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువల్ని కాపాడుకోవాలి. సమాజంలో అన్ని కులాలు కలిసి సామరస్యంతో జీవించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి, స్వదేశీని ఆచరించాలి, పౌర విధుల్ని పాటించాలి. ఈ 5ంటిని అందరం కలిసి, పార్టీలకి, కులాలకి అతీతంగా అన్ని ఆధ్యాత్మిక సేవా సంస్థలు అందరూ కలిసి దేశంలో మార్పు కోసం మనందరి బాధ్యత. అందరూ కలిసి ఈ 5 విషయాల్లో మనం మార్పు తీసుకొస్తే భారతదేశం యొక్క గౌరవం ప్రపంచంలో పెరుగుతుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఈరోజు భారత్. దీన్ని చూసి ఓర్వలేని అనేక విదేశీ శక్తులు మన సమాజంలో విభజన తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. హిందువుల నుంచి గిరిజనులు వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువుల నుంచి దళితులు వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువుల నుంచి సిక్కులు, బౌద్ధులు, జైనుల్ని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల పేరుతో హిందువుల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అంటారు, దేశ విభజన శక్తులు. వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మన సమాజంలో హిందువులు విడదీసి మనం బలహీనంగా ఉంటే హిందువుల్ని టార్గెట్ చేసి, ఇందాక చెప్పాను, మత మార్పిడి చేసే ముఠాలు పనిచేస్తున్నాయి. యువకుల్ని ఉగ్రవాదం వైపు తీసుకెళ్లేటువంటి ముఠాలు పనిచేస్తున్నాయి.
మారుమూల గ్రామానికి కూడా మత్తు పదార్థాలని సప్లై చేసే డ్రగ్స్ మాఫియాలు పనిచేస్తున్నాయి. మన ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో ప్రేమించి పెళ్లి చేసుకొని లవ్ జిహాద్ పేరుతో ముంబైకి దుబాయ్కి వ్యభిచార గృహాలకు తీసుకెళ్లి అమ్మేసేటువంటి ముఠాలు పనిచేస్తున్నాయి. వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. అనేక విదేశీ శక్తులు మన దేశంలో ప్రభుత్వాన్ని కొనేయగలు, చట్టాలు మార్చేయగలుగుతారు. సోషల్ మీడియాని, పత్రికల్ని, ఎలక్ట్రానిక్ మీడియాని కొనేయగలుగుతారు, ప్రభావితం చేయగలుగుతారు. అలాంటి అనేక విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి. వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మనమంతా బ్రతుకుండగా ఒక్క హిందువు కూడా మతం మారకూడదు. ఉన్న హిందువుల్ని కట్టడి చేయాలి, ఉన్న హిందువులను నిలుపుకోవాలి. మతం మారిన మన బంధువులు తిరిగి మన ఇంటికి తెచ్చుకోవాలి. వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, విదేశీయులు కాదు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళ క్రితం తెలుసో తెలియకో, ప్రలోభాలకో, భయానికో, ఆశకో, అమాయకత్వంతోనో మన ధర్మాన్ని వీడి బయటకు వెళ్ళిన వాళ్ళే. వాళ్ళ రక్తం మారదు, వాళ్ళ తాత ముత్తాతలు మారరు, వాళ్ళంతా మన వాళ్ళే. వాళ్ళు కూడా నచ్చ చెప్పాలి. మన హిందువులే, మన బంధువులే, మన గ్రామస్తులే, మన కులస్తులే, నచ్చ చెప్పాలి. ఒక మారు వినరమా అన్నలాగన్నా, ఏ సోగుగా మారి మోసపోగన్నా, పేరు మారిన ఎంత తీరు మారేనా, నీ వారు నీ ఊరు మారిపోయేనా, గాలి మారేనా, నీరు మారేనా, గట్టు మీద చెట్టు నీడ మారేనా, ఒక మారు వినరమా అన్నలాగన్నా, ఏ సోదుగా మారి మోసపోకన్నా. ఒకసారి మతం మారితే మళ్ళీ బొట్టు పెట్టుకుంటారా? గుడికి వెళ్తారా? పుష్కరాలకు వెళ్తారా? అయోధ్య, కాశీ, మధుర, రామేశ్వరం, తిరుపతి వెళ్తారా? ప్రసాదం ఇస్తే తీసుకుంటారా? ఈ భూమిని, గోమాతని, భూమాతని, గంగామాతని పూజిస్తారా? మన సంస్కృతికే దూరం అయిపోతారు. 3 కోట్ల మంది దేవతలను పూజించే మనకి మరో 3 దేవతలు ఎక్కువ కాదు. గౌరవిస్తాం, ప్రపంచంలో అందరినీ గౌరవిస్తాం. ప్రపంచంలో ఎక్కడ మంచిగా మనం స్వీకరిద్దాం. అంత మాత్రం చేత మనం మతం మారాల్సిన అవసరం లేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ సనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. కాబట్టి మనం హిందూగానే జీవించాలి, హిందూగానే మరణించాలి. ఇందాక పాటలో పాడుకున్నాం, హిందూగానే జీవిద్దాం, హిందూగానే మరణిద్దాం, మరల మరల ఇలా జననమున్నచో, హిందువుగానే జన్మిద్దాం, హిందువుగానే జన్మిద్దాం అని సంకల్పం చేసుకోవాలి. మతం మారిన మన హిందూ బంధువుల్ని మళ్ళీ మన స్వధర్మంలోకి ఆహ్వానించాలి. ఇది మనందరి బాధ్యత. ఇది కాబట్టి హిందువులందరూ కలిసికట్టుగా సమైక్యంగా ఉండాలి. ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని, సమాజాన్ని సంరక్షించుకోవాలి. ఇది మనందరి బాధ్యత. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక తపస్సు. ఇది భారతదేశ పునర్నిర్మాణ మహాయజ్ఞం. ఇది సమాజ స్వరూపి ప్రత్యక్ష పరమేశ్వర ఆరాధన. ఇది భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, సాక్షాత్తు ఈశ్వరీయ కార్యం, ధర్మ కార్యం ఇది. కాబట్టి మనందరూ ఈ 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ తపస్సుని అర్థం చేసుకొని అందరూ కలిసి శ్రేష్టమైన, యోగ్యమైన, సంఘటిత, స్వావలంబి సమాజాన్ని నిర్మాణం చేద్దాం. భారతదేశాన్ని ప్రపంచంలో జగద్గురు స్థానంలో నిలపడం కోసం మనమందరం కలిసి పనిచేద్దాం. భారత్ మాతాకి, గట్టిగా 2 చేతులు పైకెత్తు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు.